కుటుంబ యజమాని ఎప్పుడైతే కాలం చేస్తారో ఆ కుటుంబం కొంతకాలం అస్తవ్యస్తంగా ఉంటుంది. కుటుంబ యజమాని అంటే మా కుటుంబానికి లీడర్ మా అమ్మ అన్నమాట. మా అమ్మగారు కాలం చేసి 3 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుంచి నా పరిస్థితి ఎట్టుండమంటే అట్టుంది. అసలు ఏదైనా అభద్రతా భావం, అధైర్యం, ఆందోళనలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. పోనీ మనకి ఎవరైనా మంచిగా మాట్లాడేవారు ఎవరైనా ఉంటే మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళతో ఏదో ఒక రకంగా విరోధం వస్తుంది. మనసంతా ఆందోళనలతో ఏం చేయాలో అర్థం కాక మా ఇంటికైతే రావడం జరిగింది. ఎండకు వచ్చాము. ఎండకు వచ్చి ఇక్కడికి వస్తే ఇది శుభ్రం చేసుకునే పని ఎక్కువైద్దండి. ఆ బయట కొంచెం చిన్న చిన్న చెట్లు ఉంటే ఈ మధ్య కొట్టేపించారు, మళ్ళీ పెరుగుతాయని కొట్టేసుకొని మునక్కాయ చెట్టు ఎక్కి మునక్కాయలు కోస్తున్నా. మునక్కాయలు అంటే మళ్ళీ ముదిరిపోతాయి వరకు కొంతమంది కోసుకొని పోతారు ఇక్కడ. సరే మనం ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఫలం ఉండాలి కదని మునక్కాయలు అయితే కోసుకున్నా. ఈ మునగ చెట్టు నేను మా అమ్మగారు చనిపోయేటప్పుడు వెనక పక్క చెట్టు వేసి కొట్టేసి ఆ తలుపు పోతే అప్పటికప్పుడు తలుపు పెట్టించిన కుదరక అక్కడ నేను మొద్దు బాధే అనమాట. బాధితే చెట్టుగా తయారైంది. ఆ మునక్కాయలు కోసి ఇంట్లోకి వచ్చి వంటగది అంతా శుభ్రం చేస్తాను. ఇక్కడ మా అమ్మ అటు ఇటు అన్ని పక్కల టేబుల్ అడ్డం పెట్టుకుంది ఒక వైనం లేకుండా. అవి ఉంటే వీళ్ళకి వంటగదిలో ఏదైనా వంట చేయాలని కూడా వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని ఆ టేబుల్ తీసుకుని వెనక వరండాలో పెట్టాను. ఆ తర్వాత ఇంకొక టేబుల్ వచ్చి ఇటు పక్క పెట్టాను అనమాట, పరమట వైపు గదిలో. ఇటు పక్క అంతా శుభ్రం చేసి ఇప్పుడు చూడటానికి కొంచెం బాగుంది కదా. ఎప్పుడన్నా మన ఇంట్లో వంట చేసుకోవాలన్నా ఏదైనా టీ పెట్టుకొని తాగాలన్నా కొంచెం మనకి ఇక్కడైతే నీట్గా ఉంటే బాగుంటుంది. అంత వంటగది శుభ్రం చేశాను. మా ఇంట్లో కారకుండా ఉండేది ముందు పక్క పంచ, ఈ వంటగది, వెనపక్క వరండా, వెనపక్క ఒక గది ఉందన్నమాట బాత్రూమ్. ఈ మూడే కారవు. హాల్ మొత్తం కాయడిద్ది వర్షం పడితే. ఇక్కడ వంటగది మనకి రాళ్ళు కూడా గచ్చు కూడా బాగుంది. ఇంకా ముందు పక్క అయితే గచ్చు అంత బాగుండదు అనమాట. అంటే ఈ రాళ్ళ మధ్యలో ఇది పోయింది అనమాట, కరెక్ట్గా లేదు. అది వంటగదిలో టేబుల్ అయితే ఇక్కడ పెట్టాము. ఈ ఒక్కపోతకి ఆయుధాలు ఇవన్నీ మా ఇంటికాడ శుభ్రం చేసుకోవడానికి. అవన్నీ ఆయుధాలన్నీ దోకురు పార్లు, చలగపార్లు, గొడ్డేళ్ళు అన్నీ ఉన్నాయి అనమాట. మా అమ్మ ఒక నడకుండా మా అమ్మ మొత్తం కొనిపెట్టింది. ఇకపోతే నెక్స్ట్ ఇదంతా శుభ్రం చేసుకుని అయితే మేము భోజనం చేసాము. ఇంక వీడియో చూడండి. భోజనం అరిటాకులో భోజనం చేయడం జరిగిందనమాట. హలో ఫ్రెండ్స్, వచ్చాము, ఇల్లంతా శుభ్రం చేసుకున్నాము. ఇంటికాడి తెచ్చుకున్న అన్నము మళ్ళీ వేస్ట్కి వచ్చేది కానీ ఒక 20 రూపాయలు సాంబార్ మట్టి తెచ్చుకున్నాం. పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చాను. 50 రూపాయలు ఖర్చు పెట్టి మామూలుగా భోజనం చేస్తే మళ్ళీ సాంబార్ ప్యాకెట్ ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 120 రూపాయలు అంత భోజనం పార్సల్. కానీ మన ఇంటికాడ రాకుండదు. అందుకని ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పొండిమిరకాయల పచ్చడి, మామిడికాయ పచ్చడి నాయన, మామిడికాయ పచ్చడి. నీకు ఒక విషయం తెలుసా నాన్న, ఇది మొన్న నూనె మామిడికాయ పచ్చడి. ఇవి ఫ్రిడ్జ్ లో ఇవి మామిడికాయ పచ్చడి. అవునా? అంటే ఇది కొన్నది ఆవకాయ పచ్చడి, ఇది మామిడికాయ పచ్చడి, ఇది గోంగూర. మా ఇంట్లో ఇక్కడ ఉండే గడ్డ శుభ్రం కడుక్కొని కడుక్కోవడానికి పాలు మార్కెట్కి, అందుకని ఇంటికాంచి వస్తాను అనుకుని 2 గిన్నెలు కడుక్కొని. ఎందుకు? ఒక నిమిషం ఆగు నాన్న, ఆ అన్నం బాక్స్ ఇటు ఇంకా మూత పెట్టి ఇక్కడే పెట్టి, లేకపోతే మేము ముగ్గురు కాదు నలుగురు సరిపడి అన్నం తెచ్చుకున్నాం. వస్తా మా అబ్బాయి కూడా వస్తాడని. అంత లేదయ్యా, వాడి కోసం తేలా, నువ్వు మళ్ళీ కథలు చెప్తున్నావు. మనం దారిలో ఫోన్ చేస్తే వాడు ఒకవేళ అవసరమైతే తెచ్చుకున్నాం. వడ్డించుకోండి. ఇదేంటంటే నేను చెప్తాను, వాళ్ళు వడ్డించుకున్నారు కాబట్టి నేను మాట్లాడతాను. బయట కొన్న మామిడికాయ పచ్చడి, అది ఇంట్లో నూనె మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి, బయట కొన్న సాంబారు, పెరుగు. ఉదయం మా నాన్న బయలుదేరేటప్పుడు అన్నం వండు నాన్న అమ్మ అంటే, ఎందుకమ్మా అని అన్నాడు. నేను అన్నం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఉల్లగడ్డ వేపుడు కూడా చేయి పద్మా అంటాడు. కాదు, ఎక్కడికి వచ్చినా ఉల్లగడ్డ వేపుడో కలవరిస్తాడు. బాగుంది గోంగూర పచ్చడి. ఇంతకి నువ్వు మామిడికాయ పచ్చడి వేసుకున్నావా? కొంచెం ముందు జరిగి ఫ్రీగా తిను. పెరుగు ప్యాకెట్ కూడా తీసుకున్నాము. ఎండాకాలం పెరుగు ఉండాలి కదని మామూలుగా సాంబార్ అయితే తేవచ్చుకోవాలా. మా అబ్బాయి వస్తున్నాడు అనేసరికి సాంబార్ తీసుకొచ్చిన, తీరా చూస్తే నేను రాలేనమ్మా అన్నాడు. వాటర్ బొబ్బలు పెట్టుకు వచ్చాను. అక్కడే 10 రూపాయలు. ఇద్దరు చూడండి, తమ్ముళ్ళకి ఫోటో తీస్తా. నువ్వు రావాలి ఆపితే. ఇదేనండి. సో ఇవి పంచపక్ష పరమాణాలు అనమాట. అరటి ఆకులో భోజనం. చేతులు తీస్తారన్న, నాకు ఫోటో తీస్తా. తినేటప్పుడు వీడియో అంటే ఇలానే ఉంటుంది. బయటకు పెట్టేయి. అన్నం బాక్స్ కూడా ఓపెన్ చేయి. మొత్తం కనిపిస్తున్నాయి ఇలా అన్నీ. నువ్వు తింటావా అమ్మా? ఒక నిమిషం. చూసారా, వీడియోలు తీసేటప్పుడు తమ్ముళ్ళు తీస్తే ఇట్టుంటుంది అనమాట. ఇంకదేనండి, ఇది వీడియోలో ప్లే అవుతుంది. ఈ తమ్ముళ్ళు తీసేది కూడా తప్పదు కదా. నేను వేస్తాను నాకు. ఇవన్నీ మళ్ళీ కింద పడ్డాయి.
వేసుకుంటా. కలబెట్టి కలబెట్టి ఉండు కలబెట్టి వేస్తా. ఆగు అన్నాక ఆగు. ఫ్రీగా నేను వేస్తా కదా. ఇది మా నాన్న సింగరాకంలో సాంబార్ ఎంత? 20 రూపాయలు. 20ఏనా? 20 10. నాకు కూడా ఏమో ఉండు. సాంబార్ బాగా క్వాలిటీగా ఉంది. మునక్కాయ, అన్నం దోసకాయ. గిన్నెది నేను పెట్టు దొల్లిద్ది. నువ్వు అన్నం గిన్నె పట్టుకో ఒక నిమిషం. అన్నం గిన్నెది మీరు పడతా. అన్నం గిన్నెటి బాగుందా సాంబార్ అయితే? మ్మ్. కూరగాయ ముక్కలు వేసుకుందామండి. సాంబార్ సూపర్. అక్కడ కడుతుంటేనే మంచి వాసన వచ్చినప్పుడు అనుకున్నా. చూశారు కదా యూట్యూబ్ కష్టాలు. నాకు ఆకలి అవుతున్నా సరే వాళ్ళిద్దరు తింటా ఉంటే వీడియో తీస్తూ ఉన్నా. వీడియో అయిపోయింది. నాకేం ముక్కలు వద్దు, సాంబార్ ఉంచాను చాలు. కొంచెం సాంబార్ ఎంత తినాలి తినండి, తలా అంతా పెద్దగా ఏమన్నా బోల్డెన్ ఉన్నాయి తినాలంటే. పెరుగు ఉండే, సాంబార్ ఉండే, పచ్చళ్ళు ఉండే. నేనేందంటే గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి వేస్ట్ పోయితే అని తెచ్చా, మళ్ళీ మీరు సాంబార్ తెచ్చారు. వాడు వస్తాడు అనేసరికి సరే పచ్చళ్ళు తింటాడు తిండోలే ఒక ప్యాకెట్ సాంబార్ చేద్దామని తీసుకొచ్చిన. మరి పచ్చళ్ళతో తినలేం కదమ్మా, అందుకోసం 20 రూపాయలే కదా. వచ్చినందుకు 50 రూపాయలు మునక్కాయలు, 100 రూపాయలు మునక్కాయలు కోసుకున్నాం. మా చెట్టు మునక్కాయలు. నిజంగా సాంబార్ బాగుంది. ఇదే ముదురు మునక్కాయలే. మొత్తం ఎన్ని మునక్కాయలు? 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 దాదాపు 20 కాయలు ఉన్నాయి. కాయ 10 రూపాయలు లెక్కేసుకున్నా, 5 రూపాయలు లెక్కేసుకున్నా, 100 రూపాయలు మునక్కాయలు హోల్సేల్ లెక్కలు చూసుకున్నాం. ఇట పోస్తా. ఏంది అప్పుడేనా? కొద్దిగా అన్నం పెట్టుకో. కొంచెం వేసేదా? చాలు చాలు. పెరుగు కొద్దిగా సరిపోతులే. అన్నం కొద్దిగా అన్నం పెట్టి చెప్తా. ఓకే. ఉప్పు పెరుగు వేస్తా కొంచెం. అంచుకోవడానికి ఏం పచ్చడి ఏమంట? మామిడికాయ వేసుకుంటా. ఇదా మామిడికాయ కూరగాయ వేసేదా? సాంబార్ బాగుంది, కోసుకోపోతా. నేను కొంచెం తిందాం అనుకుని మర్చిపోయి వేసుకున్నాను. ఏమంత మతి మరుపు? ఎవరికైనా వేసుకున్నాను. అంతే మీ నాన్న. చాలా చాలా. మళ్ళా ఆనికి తిందులే అయితే. వాటర్ వేసుకో, అక్కడ ఉన్నాయి. సో ఇది మొత్తం హీట్ ఎక్కుతుంది ఫోన్ అయితే. ద స్క్రీన్ బ్రైట్నెస్. ఒక ప్యాకెట్ పెరుగు తెచ్చుకున్నాము, ఒక ప్యాకెట్ సాంబార్ తెచ్చుకున్నాము. సాంబార్ ఎంత అన్నా? 20 రూపాయలు. ప్యాకెట్ 36 రూపాయలు. ఇంటికాడ తెచ్చుకున్నా. నీళ్ళు 10 రూపాయలు. చూసారా, ఖర్చు మిగిల్చాం. బయట భోజనం తెచ్చుకుంటే దాదాపు 200 అయింది. బిర్యానీ అయితే మనకి 300 దాకా అయితే. ముగ్గురు దానికి ఎక్కువ. బిర్యానీ మానుకొని తక్కువ ఖర్చుతో ఇంటికాడ వచ్చిన అన్నం వండుకొచ్చిన అన్నంతో కమ్మగా పెరిగేసుకొని సాంబార్ తెచ్చుకుని తింటున్నాం. ఈ ఎండాకాలం పెరుగు కన్నా ఇంకేమో బాగుంటుంది, పెరిగేసుకుని తింటే బాగుంటుంది. నేను తింటాం అయిపోయింది. మా ఆవిడైతే చాలా నిదానంగా తింటుంది. చూపించి ఇద్దరం కనపడుతున్నారు. నేను బాగా ఫాస్ట్గా తింటాను. సాంబార్ వేసుకో. చిన్నగా కొంచెం చిన్నగా మాట్లాడారు. ఎందుకు తింటానంటే స్లోగా నాకు గొంతు పట్టుకోవడం ఒకటి పొరబోద్ది. ఇది నా భయం. ఇలా మా ఇంటికాడ ఊరికాడ నుంచి అన్నం వండుకొని మా సొంత ఇంటికి వచ్చి చిన్నగా అలవాటు పడుతున్నాం ఇక్కడికి రావడానికి. ఎప్పుడైనా రావాల్సి తప్పదు కదా సొంత ఇంటికి. నాకెందుకో ఈ మధ్య అద్దెంట్లో ఉండబుద్ధి పట్టడం లేదు. అసలు నాకు మా ఊర్లోనే ఉండబుద్ధి పట్టలేదు. నాకు ఇక్కడికే రావాలనిపిస్తుంది. త్వరలో ఎంత తొందరగా వస్తే అంత మంచిదని మేము ఎక్కువగా ఈ శుభ్రం చేసుకోవడానికి పోయిన నెల నుంచి ఎక్కువగా వస్తున్నాం ఇక్కడికి. ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రం చేసుకుంటే ఎప్పుడు వచ్చినా సడన్గా అప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని. సాంబార్ ఎలా ఉంది? సాంబార్ సూపర్ ఉంది. నేను తిన్నా. ఇంకా మా అమ్మాయి దాన్ని నువ్వు కూడా వేసుకో. అమ్మాయి ఎట్లా ఉందో చూద్దాం. నీకు మా అమ్మాయికి నచ్చడం చాలా గొప్ప విషయం. ఆమెకు నచ్చితే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. అక్కడ ఓన్లీ కర్రీస్ మాత్రం ఉంటుంది. నేను రాగానే బజారుకు పోయి పెరుగు ప్యాకెట్, సాంబారు, నీళ్ళు, వాటర్ బొబ్బులు తీసుకొచ్చా వస్తా. ఇంకా వాటర్ బొబ్బులు కాబట్టి మాకు ఇంకా మంచి నెలకు కూడా ఇబ్బంది లేదు. లేకపోతే ఎప్పుడైనా పొద్దున్నే అనుకొని రావాలి. మా తీర 10 గంటల కాడ కదా బయలుదేరాలి. అనుకోబెట్టే కొరియర్ తీసుకుని వచ్చింది. మేము పొద్దున్నే అనుకుంటాం కానీ మేము బయలుదేరే 10 అయిందనమాట. మనకి ఇల్లు అనేది ఉండబట్టి రాగలిగా ఉండి మైండ్ ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అయితే జనాలకి మనకి ఎవరికైనా కానీ సొంత ఇల్లన్నా ఉండాలి మనం ఎక్కడున్నా కానీ. లేకపోతే చుట్టాలతో అనుకూలంగానే ఉండాలి. అత్త మామ, అమ్మ నాన్న ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉండాలి. వాళ్ళు లేనప్పుడు అత్త మామన్న ఉండాలి.
ఎవరు కానీ లేకపోతే మనకి వేరే ఊర్లో ఇల్లు ఉందనుకో, మన సొంత ఇంటికి మనం వచ్చామనుకో, అదొక హ్యాపీగా ఉంటుంది. ఎవరు పలికినా పలకపోయినా మన సొంత ఇంటికి మనం వస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది. మనకు అనేది ఒకటి ఇల్లు. భోజనం పూర్తయిన తర్వాత ప్రశాంతంగా ఫ్యాను కూలర్ వేసుకుని హాయిగా పనుకున్నాను మంచం వేసుకొని. అప్పుడు కొంచెం మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏందయ్యా అంటే, ఒక గంట పోయి పనుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం రెడీ చేసి సర్దుకొని రావాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఇంకా వసతులు పూర్తిగా ఏర్పాట్లు కాలేదు కాబట్టి ఇక్కడ రావాలంటే కొన్ని పనులు ఉన్నాయి, ఇక్కడ అన్నీ చేసుకోవాలి. ఇంకా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నేను కాసేపు అలా నిద్రపోవడానికి ఏముండదులే, కాసేపు పనుకొని నిద్రపోదాం అనిపిస్తుంది. బయట అయితే చల్లటి గాలి వస్తుంది. కాసేపు ఏడ పనుకొని కాసేపు అవతల ఖాళీ ప్లేస్లో మంచం వేసుకొని పనుకున్నాం. ఇలా పనుకున్న తర్వాత మనసుకి కొంచెం సేపు ఆనందం అనిపించింది. ఈ మంచం నేను ఎక్కడైతే వేసుకున్నా అక్కడే మా అమ్మగారు లాస్ట్లో కాలం చేశారనమాట. ఇంకా ఆ తర్వాత లేచి మళ్ళీ నేను పని ప్రారంభించాను. ఈ గొంతులో పోయినసారి వచ్చినప్పుడు క్లీన్ చేయలేదు. ఇక్కడంతా చెత్త అంతా ఉంది. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది ఈ గొంతులో. సరే వీళ్ళు బాత్రూమ్ పోవాలని భయపడతారని చెప్పి ఇంక గొంతులో ఈ చెత్త అంతా క్లీన్ చేసే పని పెట్టుకున్నాను. నడుములు అయితే కుంగిపోతున్నాయి. పూర్వం మాకు పొలం ఉంది కాబట్టి కనిగిరిలో పొలం పని చేసే అలవాటు ఉంది కాబట్టి శలగపారి పని ఇవన్నీ అలవాటు ఉంది కాబట్టి ఇవన్నీ క్లీన్ చేపిస్తున్నాను. మా అమ్మ ఈ బాత్రూమ్లు ఇటు కట్టించిన కానీ మా కష్టాలు మొదలై నైరుతిలో బాత్రూమ్ కట్టించిందండి. అప్పుడే నేను వద్దమ్మా ఇల్లు ఎందుకు కట్టించానని చెప్పాను. వెనక పెద్ద రూమ్ ఉంది కదా బాత్రూము, అది స్నానాలు గది బాత్రూమ్ దాంట్లో ఉండేది. అక్కడ ఉన్నప్పుడు మాకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ నైరుతిలో బాత్రూమ్ కట్టించిందో అప్పటి నుంచి మాకు కష్టాలు గొడవలు అయితే మొదలైనవి. ఈ బాత్రూమే తీసేయాలి, మనం ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు ముందుగానే సిద్ధాంతిని కలిసి కాస్త డబ్బులు ఖర్చు అని చూపించుకొని కట్టించుకోవటం మేలు. ఆలోచన అవగాహన లేకుండా కట్టిస్తే ఇలాంటి కష్టాలు మొదలవుతాయి అనమాట. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.